హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హారిక. దిస్ ఈజ్ హారిక. మీరందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గ్రేట్. మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఆల్రెడీ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ పెద్ద థ్యాంక్ యూ. అండ్ వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ వ్లాగ్లో ఫుల్ ఫన్, ఫుల్ వెడ్డింగ్ సెలబ్రేషన్, ఫుల్ ఫ్యామిలీ మూమెంట్స్ ఉంటాయి. సో ఎండింగ్ వరకు చూడండి, ట్రస్ట్ మీ, చాలా ఎంజాయ్ చేస్తారు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వెడ్డింగ్ వ్లాగ్. సో మేమైతే మార్నింగ్ మంచిగా ఫ్రెష్ అయ్యి వెన్యూకి అయితే వచ్చేసాము. వెళ్ళగానే లంచ్ అరేంజ్మెంట్స్ అన్నీ పామాయిల్ తోటలో అరేంజ్ చేశారు. మీరు చూస్తే ఇక్కడ మా అక్క పిల్లలు అండ్ మా తమ్ముడు ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మంచిగా వెజిటేబుల్స్ కటింగ్ హెల్ప్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ పెద్దలందరూ ప్లాన్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. లేడీస్ అందరూ కూడా అలా ఇంటి దగ్గర మంచిగా మెహందీ పెట్టుకుంటున్నారు, వెడ్డింగ్ ఈవినింగ్ కదా అని చెప్పి. యాక్చువల్లీ బిఫోర్ నైట్ మెహందీ ఆర్టిస్ట్ వచ్చింది, బట్ లేట్గా వచ్చింది. ఇంకంత టైము ఏంటది ఎంత ఓపిక ఎవరికి లేదు, అందరూ స్లీపీ హెడ్స్. సో ఇక్కడ మా మెహందీ ఆర్టిస్టులు మేము సెల్ఫ్గా మేమే పెట్టేసుకుంటున్నాం అనమాట. యాక్చువల్లీ నేను మెహందీకి అంత పెద్ద ఫ్యాన్ కాదు కాబట్టి పెట్టుకోలేదు, గోరింటాకు దొరికితే పెట్టుకుందాం అనుకున్నాను. సో నేనైతే మెహందీ అయితే ఏం పెట్టుకోలేదు. సో చక్కగా ఈ మెహందీ అరేంజ్మెంట్స్, మెహందీ అంతా అయిపోయిన తర్వాత మంచిగా మళ్ళీ పామాయిల్ తోటికి వెళ్ళి మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. అందరం కలిసి ఫుడ్ ఎంజాయ్ చేసాం. ఫుడ్ అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది, మంచి మోస్ట్ అవైటెడ్ పార్ట్ అనమాట, కాళ్ళగోళ్ళు టైం. ఇంకా ఈవెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. కుకింగ్ నెక్స్ట్ జనరేషన్. అరే ఇలా చూడండి, హాయ్ సప్లై మ్యాన్ ఏంట్రా, హెల్పింగ్ అది ఐ థింక్ నేను ఎవరో మీకు చెప్పక్కర్లేదు, మై మోస్ట్ ఫేవరెట్ పర్సన్ అనమాట క్రాంతి. ఇద్దరం ఆల్మోస్ట్ మంచి బెస్టీస్గా ఉంటాం అనమాట. ఐ థింక్ సో ఆ రిలేషన్ అలాగే కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాను. వాట్ యూ సే క్రాంతి? అయితే ఇక్కడ కాలుగోలు ఈవెంట్ కోసం అని చెప్పి పెళ్ళికూతురుని తీసుకురావడానికని తన రూమ్కి అయితే వచ్చాము. సో రెడీ టు గో. ఇంకా యాక్చువల్గా కాలుగోళ్ళు అంటే మంచి ఫన్ ఉంటుంది. చాలా మటుకు ఎగ్స్తో కొట్టుకోవడం, టొమాటోస్, కలర్స్ కూడా పోసుకుంటారు మంచిగా. ఇలా ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనమాట. కానీ నేనైతే ఎక్కువ వీడియోస్ తీయలేదు, ఎందుకంటే ఫోన్స్ అన్నీ కొంచెం సేఫ్గా పెట్టుకోవాలి కదా, మళ్ళీ ఫోన్స్కి ఏమైనా అయినాయి అనుకో చాలా కష్టం. సో దానివల్ల ఆ క్లిప్పింగ్స్ అయితే లేవు. కాళ్ళగోళ్ళలో మంచిగా అయితే ఎంజాయ్ చేసాం. ఫోను లేకపోవడంలో ఆ వీడియోస్ అవి మీకు అవైలబుల్గా లేవు, లేకపోతే ఫోన్ కూడా కాళ్ళగోళ్ళలో పార్ట్ అయిపోయేది ఒకవేళ తీసుంటే. సో ఎక్కడ వాటర్, కలర్స్ పూసుకోవడం ఇది ఉన్న చోట్లలో ఫోన్ అయితే లేదు, ఎవరో ఒకరికి ఇచ్చేసేదాన్ని వాళ్ళ దగ్గర కూర్చొని. ఓకే ఎలా చూడ కాంతి drift high, thoughts like breezes whisper by, endless waves of అలా కాళ్ళగోళ్ళ ఈవెంట్ మంచిగా అయితే కంప్లీట్ చేసుకున్నాము. కాళ్ళగోళ్ళ ఈవెంట్ అయిపోయిన తర్వాత
అమ్మాయి అబ్బాయికి మంగళ స్నానాలు కూడా చేపించేసి వాళ్ళు రిసెప్షన్ కోసం రెడీ అవుతారు. మేము కూడా ఇంకా రిసెప్షన్ కోసం రెడీ అవ్వడానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. రిసెప్షన్ ఇన్ ద సెన్స్ పెళ్ళికి ముందు కొంచెం టైం ఉంటుంది. లైక్ వీళ్ళది 12:55కి ముహూర్తం వచ్చింది. సో దాని బిఫోర్ కొంచెం టైం ఉంటుంది కదా, ఆ టైంలోనే మేము రిసెప్షన్ అనేది అరేంజ్ చేసుకుంటాం. సో ఆ టైంలో రిసెప్షన్ జరుగుతుంది అనమాట. మెయిన్ చాలామంది గెస్ట్లు ఇంకా లేట్ నైట్ ఉండలేరు కదా, సో వాళ్ళందరూ వచ్చి మా దంపతులని ఇద్దరిని ఆశీర్వదించి వెళ్ళిపోతారనమాట. లైక్ ఫోటో సెషన్ కూడా కంప్లీట్ అవుతుంది. మేమంటే పెళ్లి వరకు ఉంటాం, ఎందుకంటే క్లోజ్డ్ రిలేటివ్స్ అందరూ మెయిన్ పెళ్లి ఈవెంట్ కోసమే వెయిట్ చేస్తాం కదా. అప్పటికి కూడా కొంచెం స్లీపీ హెడ్స్ అనుకోండి. సో దట్స్ ఇట్. మంచిగా కాలుగోలు ఈవెంట్ అయిపోయిన తర్వాత ప్రెటీగా రెడీ అయ్యి రిసెప్షన్కి అయితే వచ్చేసాము. అండ్ ఆనెస్ట్లీ నేను ఈ రిసెప్షన్ కోసమే ఈ లెహంగా అయితే పర్చేస్ చేశాను అనమాట. లెహంగా డీటెయిల్స్ కావాలంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. అండ్ నా అవుట్ఫిట్ ఎలా ఉందో కూడా కామెంట్స్లో చెప్పండి. రిసెప్షన్లో మోస్ట్లీ మనకి ఏముంటాయో ఆబ్వియస్గా వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ దిగుతారు. మేము కూడా అంతే ఫొటోస్ దిగాం. తర్వాత వచ్చిన వాళ్ళందరినీ పలకరించి ఫ్యామిలీ మెంబర్స్ని కలవడం, అలానే స్టేజ్ మీదే మొత్తం టైం అంతా స్పెండ్ చేసేసాము. అంటే లైక్ లిటరల్గా చాలా ప్రోగ్రామ్స్ పెట్టాడు తమ్ముడు, అవన్నీ ఏం చూడలేదు. ఇంక స్టేజ్ మీదే వాళ్ళకి వీళ్ళకి హాయ్ చెప్పుకుంటూ అక్కడే ఉండిపోయాం అనమాట. చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కారుదారి, తాడి కట్టొద్దు కర్మకాలి, జన్మంతా విడుదలేదురా, నీ కొంత చేస్తుందిరా, ఆపుకోలే నీ తొందర. Be happy, oh, be happy, don't worry, be happy. నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటాయి. మంచిగా అక్కపిల్లలందరూ చాలా పెద్దగా అయిపోయారు కదా అని చెప్పి నేను ఫోన్ అయితే వాళ్ళకి ఇచ్చేసాను. మంచిగా వీడియోస్ తీయండి, మంచి మంచి మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేయండి, నన్ను కూడా హైలైట్ చేయండి అని చెప్పి ఫోన్ ఇచ్చాను అనమాట. వాళ్ళు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఫోన్ పట్టుకొని తిరిగారు, కానీ మెయిన్ ఈవెంట్స్ మిస్ చేసి ర్యాండమ్ వీడియోస్ తీశారు. స్టిల్ కొన్ని క్లిప్స్ దొరికాయి కాబట్టి అవి మీకు చూపిస్తున్నాను. అవి కూడా మోస్ట్లీ నేను తీసినవే. వాళ్ళకి ఫోన్ ఇచ్చాను కానీ అవునులే, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్ల గ్యాంగ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇట్లా మంచిగా స్టేజ్ మీద చాలా మంది డాన్స్ చేశారు, బట్ ఆ క్లిప్స్ ఏం లేవు. యాజ్ ఐ టోల్డ్ యూ, ఫోన్ వాళ్ళకి ఇచ్చేసాను కదా. సో తర్వాత ఇంకా యాంకర్ వచ్చేసి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అందరితోనే చేపించింది అనమాట. అయితే మంచిగా రిసెప్షన్లో మేము కూడా డాన్స్ చేసాం, బట్ ఎవరైతే వీడియో తీయలేదు అన్ఫార్చునేట్లీ. సో రిసెప్షన్ అయితే అలా మంచిగా డాన్సెస్తో కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత బ్రైడ్ అండ్ గ్రూమ్ కొంచెం రెడీ అవ్వాలి కదా. అబ్బాయిది ఏముంది అండి, సింపుల్గా రెడీ అయిపోవచ్చు, బట్ బ్రైడల్ మేకప్ ఉంటుంది కదా, సో దానికోసం అని చెప్పి తను కొంచెం ఎర్లీగా వెళ్ళింది అండ్ టైం పట్టింది రండి. తర్వాత ఇంకా బ్రైడ్ ఇంకా రాలేదు కదా అని చెప్పి నేను కూడా వెళ్ళి, ఇంకా మనకి అవ్వట్లేదు అనమాట, ఫుల్ క్యాన్ వేసుకొని ఆ లెహంగా క్యారీ చేయలేకపోతున్నాను. సో అందుకని చెప్పి నేను శారీ వేసుకుందామని చెప్పి ఇంటికి వెళ్ళాను, బట్ ఆర్నమెంట్స్ ఏమో వేరే దగ్గర ఉన్నాయి. ఇంకా శారీ క్యాన్సిల్ చేసుకొని డ్రెస్ అయితే వేసుకొని వచ్చేసాను అనమాట. ఆడపడుచులకు అందించి అమ్మ పళ్ళు ఇద్దరు పట్టుకుని అలా చూడండి, వాళ్ళు ఫోటో తీసుకుంటారు. ఏమైనా పని ఉంటే కొద్దిగా చెప్పండి.
మ్యారేజ్ సీన్ స్టార్ట్ అయిందో లేదో ఇంకా అందరికీ నిద్ర వచ్చేయడం స్టార్ట్ అయింది అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 12కి స్టార్ట్ అయింది మ్యారేజ్, మిడ్ నైట్ అనమాట. సో ఇంక అందరం ఆల్మోస్ట్ నిద్ర వచ్చేస్తుంది మా బ్రదర్స్ అందరికీ. సో ఇక్కడ మేమైతే ఇలా ఫుల్ టైంపాస్ చేసుకుంటున్నాము, ఒకరికొకరు వదినలు కాబట్టి టీజ్ చేసుకుంటున్నాం అనమాట. వదినలు మమ్మల్ని టీజ్ చేస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళ హవా ఎక్కువైపోయింది, సో దానివల్ల మమ్మల్ని ఎక్కువ టీజ్ చేశారు. మాకు అవకాశం దొరకలేదు టీజ్ చేయడానికి. సరే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎంత ఎంజాయ్ చేస్తారో మాకు తెలియదు, కానీ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. మ్యారేజ్లో ఇంకా తలంబ్రాల సీన్ అయితే చెప్పక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్ అనమాట. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా ఇంకా ఆ టైంలో ఫుల్గా ఆట పట్టించుకున్నారు ఒకరినొకరు, ఫుల్గా ఎంజాయ్ చేసినాం అనమాట. కనబడుతుందా? అంతే అది అలాగా. ఓకే పడక తెలియదు వదిలేదురా. పక్కన చేతులు పెట్టండి, లోపల పెట్టమ్మా. అలా చూడండి ఫోటోకి. ఇప్పుడు లేచింది అమ్మని వరకు పడుకున్నా. జ్ఞానోదయం కలిగింది. అది అంతే మాకు కావాల్సింది కట్ట. అది ఏ కష్టం బాబాయ్ చూడండి అటు తీసావా అమ్మా? ఎక్కడ కట్టలేదు. Here is our handsome brothers with their beautiful wives completed our family. ఇంకా మా చెల్లి ఒక్కతే ఉందనుకోండి. It will take time. కుమారి ఇందిరాదేవి వచ్చాము. అసలు మీ ఇద్దరు నువ్వే మళ్ళను అలా చెప్పాలా? నేను లవకుమార్ నా భార్య ఇందిరాదేవి వచ్చాం. ఇందిరాదేవి సమేత లవకుమార్ వచ్చాము. మీ ఆయన అంటే ఎవరు? మీ ఆయన అంటే ఎవరు? చెప్తారు అలాగా చెప్పబోతే ఏం చెప్తారు? ఎవరెవరు వచ్చారు?
నేను ఇందిరాదేవి మా ఆయన లవకుమార్తో కలిసి వచ్చాను. లేదంటే ఇంకోసారి అయితే పెళ్లి కూతుర్ని ఆట పట్టిస్తున్నాం. లైక్ ఇంట్లోకి ఎంట్రీ కావాలంటే మీరు ఖచ్చితంగా మీ నేమ్స్ చెప్పాలని చెప్పి, ఆబ్వియస్గా ఇది ఆచారం కూడా. వాళ్ళ పేర్లు చెప్పిన తర్వాతే లోపలికి అలౌ చేస్తారనమాట. తర్వాత ఇంకా మనం హారతి ఇచ్చి, హారతి పల్లెంలో మనం డబ్బులు డిమాండ్ చేయాలి ఆడపిల్లలు. ఇక్కడ ఆ డిస్కషనే నడుస్తుంది. నీకు ఎంత తోచితే అంత ఇచ్చేసారా, తొందరగా ఇచ్చేస్తే మేము మూవీకి పోతాం, మిమ్మల్ని డిస్టర్బ్ చేయమన్నట్టు మేము ఇక్కడ డిస్కషన్స్ చేస్తున్నాం అనమాట. డిస్కషన్ మొత్తం సక్సెస్ అయిన తర్వాత పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని లోపలికి రానిచ్చాం అనమాట. దిస్ ఈజ్ ఆల్ జస్ట్ ఫన్ కోసం చేస్తారు ఇవన్నీ. సో ఫ్రెండ్స్, టుడేస్ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ అవుతుంది. ఈ వ్లాగ్లో మీకు నచ్చిన మూమెంట్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి, ఎందుకంటే నేను మీ కామెంట్స్ అన్నీ చదువుతాను. అండ్ ఆనెస్ట్లీ మీ కామెంట్స్, మీ లైక్స్, మీ సపోర్ట్ నాకు చాలా మోటివేషన్ ఇస్తాయి. కాబట్టి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే హోమ్లీ హారికాని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వెడ్డింగ్ సిరీస్లో నెక్స్ట్ వ్లాగ్ ఇంకాస్త ఫన్, ఎమోషనల్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. టేక్ కేర్.